మీడియాకు స్వాగతం. పాత్రికేయులు వర్సెస్ పాత్రికేయులు. సోషల్ మీడియాలో హల్చల్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొన్ని పాత్రికేయ వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది. అది గత 2 రోజులుగా మరింతగా ముదిరి వీక్షకులలో ఉత్కంఠను రేపుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా పాత్రికేయ వర్గాల మధ్య ఉన్న వర్గపోరు రోజురోజుకూ ముదిరిపోవడంతో వారు ఒకరిపై మరొకరు పోటాపోటీగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ అల్లరి పాలవుతున్నారు. ఇటీవల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఒక సంఘటన చోటు చేసుకోవడంతో ఒకరు పాత్రికేయుని ముసుగులో మరికొందరిని కించపరుస్తూ ఆస్పత్రి వైద్యులు యాజమాన్యం తప్పులను సమర్థిస్తూ వంటపాడిన నేపథ్యంలో మరికొందరు అతని చేష్టలపై గుర్రుగా ఉన్నారు. దీంతో ఒక వర్గం మరో వర్గంపై పరస్పర ఆరోపణలు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టుకుంటున్నారు. అది గోదావరి జిల్లాలో పెద్ద చర్చకు దారి తీసింది. గత 10 ఏళ్ల క్రితం వరకు అందరూ ఒకే సంఘంగా ఉండేవారు. ఆ తరువాత ప్రింట్ మీడియా సంఘం, ఎలక్ట్రానిక్ మీడియా సంఘంగా విడిపోయాయి. కొందరు పాత్రికేయులు సంఘాల నాయకులు స్వార్థ ప్రయోజనాల ధోరణిల నుండి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో జాతీయ స్థాయి నాయకులు ఉన్నా గ్రూపుల మధ్య అన్యోన్యత లేకపోవడంతోనూ, అలాగే గతంలో 10 మందిలోపు ఉండే పాత్రికేయుల సంఖ్య ప్రస్తుతం 150 మందికి పైబడి పెరిగిపోవడంతో 3 సంఘాలు, 4 గ్రూపులుగా విడిపోయారు. రాష్ట్ర స్థాయి నాయకుడిని అని చెప్పుకుని తిరిగే వ్యక్తి ఇటీవల దీపావళి మందుగుండు సామాగ్రి వ్యాపారస్తులను బెదిరించి 2 లక్షలు డిమాండ్ చేసిన నేపథ్యంలోనూ, ఆస్పత్రి వద్ద జరిగిన సంఘటనలోనూ పెద్ద మొత్తంలో వసూలు చేశాడని, దాంతో పంపకాల విషయంలో తేడాలొచ్చాయంటున్నారు. ఇలాంటి తెరవెనుక జరుగుతున్న వ్యవహారాలను ఆయా వర్గాలు సోషల్ మీడియా వేదికగా బయట పెట్టుకుంటూ పరువు తీసుకుంటున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొందరితో చేయించండి. ధన్యవాదములు.